వైఎస్ వివేక హత్యపై మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంపై స్పందించారు వైఎస్ సునీత. న్యాయం కోసం తాను ప్రజల ముందుకొస్తే వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టుకు వెళ్లారని తెలిపారు. తన తండ్రి వివేక హత్యకు గురై 5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేసేది ప్రజలందరికీ తెలుసన్నారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ సునీతారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రిక్వెస్ట్గా ఆలకించి మా నాన్నకి జరిగిన అన్యాయంకి ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని గ్రహించి నిందితులకు ఓటు వేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పేలా వైఎస్ షర్మిలారెడ్డికి హస్తం గుర్తుకి ఓటు వేయమని ప్రాధేయపడుతున్నాను. ఇక్కడ ఎవరైనా నా దగ్గరికి వచ్చి సానుకూలంగా సహాయం చేయాలి అంటే వాళ్ళనందరినీ బెదిరిస్తున్నారు. నిన్న మురార్చింతలో జరిగిన సంఘటన ఈ వీడియో మీకు కనిపిస్తుందా? ఇట్లా పెట్టినా ఇట్లా మురార్చింతలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఎంత హింస చేస్తున్నారో చూడండి. ఇది డెమోక్రసీనా? మన రాష్ట్రంలో మన ఊర్లో ఎవరికి స్వచ్ఛందంగా వాళ్ళు ఏమి చేయలేరా? ఇది ఎలా సహిస్తున్నారు? ఈ రాష్ట్రంలో డెమోక్రసీ అనేది లేదా? న్యాయం అనేది లేదా? ఇది ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి ఇలా హింసలు మానుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి వాళ్ళ పక్కనుండే మనుషులకి దయచేసి హింసని మానుకోండి. ప్రజలను ఏది వాళ్ళకి ఇష్టమో వాళ్ళు చేసేదానికి అనుకూలించండి. ప్రజలకు ఒక విజ్ఞప్తి, ఇదంతా గ్రహించి అర్థం చేసుకొని నన్ను మన్నించి, మీ ఇంటికి రాలేకపోతే మన్నించి దయచేసి వైఎస్ షర్మిలారెడ్డి గారికి హస్తం